ఏమా బాగుండదు తల్లి మా వెనక ఈ పక్కమ్మా ఆ వెనక అందరు కనిపిడుతా ఉందమ్మా. ఎక్కువ సమయం తీసుకోరమ్మా, 5 గంటల 5 నిమిషాలు. ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలు వచ్చే వేళ ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా సమాజంలో వివిధ వర్గాల వారు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఆ చేరికల్లో ఈ చేరిక చాలా ప్రత్యేకం. ఎందుకని చెప్తున్నానంటే మా చెల్లెలు లక్ష్మి ఒక వారం ముందు నా కాడికి వచ్చింది. నాకు శాలువా కప్పి ఫోటోలు తీస్తుంటే ఆమె ఆర్పిఐ ఫోటోలు తీయొద్దు అని చెప్పాను. లేదన్నా తీయమని చెప్పింది. అవతల ఏమో అని అడిగితే శివాచార్య కూడా వచ్చాడు. అన్నా మేము తెలుగుదేశం పార్టీలో చేస్తామని చెప్పింది. మీరు ఆర్పీ కదమ్మా, ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో లేదు కదా, మీరు చేరితే తీసేస్తారంటే ఏముందన్నా, 1 నెలలో మీరు వస్తున్నారు కదా, ఇప్పుడు తీసేస్తే మీరు వచ్చిన మళ్ళీ పెట్టండి లేదా అని చెప్పారు. అంటే అంత తెగింపుతో లక్ష్మి ఈనాడు ముందుకు వచ్చింది. ఇది వాస్తవం తల్లి. అందరూ కూడా చెప్తున్నా, దయచేసి కూర్చోబడ్డారు, కనెక్టివిటీ కట్ అవుతుంది బాబు, సైడ్ రండి, కనెక్టివిటీ కట్ అవుతుంది. దయచేసి తల్లి, ఈ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భోగోతం ఎంతకాలం అంటే ఓ చిన్న సామెత చెప్తానమ్మా, అంతకాలం వెళ్ళదు. ఎందుకంటే అధికారం ఏదో శాశ్వతం అనుకొని విర్రవేగుతా ఉన్నారు. పొదుపు లక్ష్మి మహిళలను కానీ ఆర్పీలను కానీ అందరినీ భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ప్రజలను కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భోగోతం ఎంతకాలం అంటే, ఒక కథ చెప్పాలంటే అనగనగా ఒక అత్త, ఆ అత్త పేరు శ్యామలమ్మ. ఆమెకి ఒక కోడలు, ఆమె పేరు విమలమ్మ. పాపం అత్త ఆమె కొంచెం కాస్త అందరినీ దబాయించి కొంచెం గట్టిగా ఉంటది. కోడలు మెత్తక, రోజు కోడలు దబాయిస్తూ ఉంటే కోడలు పాపము కోడలు కాబట్టి అత్త పట్ల భయమయంగా ఉండేదంట. ఒకరోజు ఈ కోడలు పనులను మొత్తం దబాయిస్తూ ఉందంట. ఆ సామాన్ ఎట్టు పెట్టు, ఈ సామాన్ ఎట్టు పెట్టు అంటుందంట. పక్కింట రావులో మునింది. ఆమె అడిగిందంట, ఏమా రోజు గమ్ము ఉండేదానివే, ఇప్పుడు మహారాణి అయిపోయినావు, నీ భోగోతం ఎక్కడి దాకంటే, ఎక్కడి దాకా మా అత్త పక్కింట్లో మార్కెట్కి పోయి ఉంది, వచ్చిందా కానీ. ఈ లోపల మాటలు అత్త వచ్చిందంట. అత్త వస్తానే మళ్ళీ కోడలు మామూలే. అట్లా ఈ అధికార పార్టీ నాయకుల భోగోతం ఇంకో 3 రోజులమ్మా, 3 రోజులు నోటిఫికేషన్ వచ్చేస్తుందమ్మా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ మాట వినే అధికారులు ఎవరు ఉండరు, ఇక మన మాట వింటారమ్మా. ఎందుకంటే అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన కాబట్టి మన మాట వింటారు. కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు. మహా అంటే 3 రోజులు తల్లి. కానీ నోటిఫికేషన్ ముందే ధైర్యంగా లక్ష్మి కండగా మీ అందరూ వచ్చిన దానికి ఇక్కడ నా తల్లి వయసున్న మహిళలు ఉన్నారు, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి నా అక్క చెల్లి వయసున్న మహిళలకి చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటాం. ఇక చాలా మీటింగ్లో మాట్లాడుకుంటాం. నా మాటలు మీరు కూడా వినే ఉంటారు. విని మీకు కూడా కొంచెం ఎక్కువసార్లు వినుంటారు కాబట్టి. అయినా కొత్త వాళ్ళు చాలా మంది వచ్చి ఉంటారు. కొన్ని విషయాలు చెప్పేసి ముగించేస్తానమ్మా. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, సామాన్యుడి మాటల్లో చెప్పాలంటే ఒక చేతితో 10 రూపాయలు ఇచ్చి ఒక చేతితో 100 రూపాయలు లాగేసుకుంటారమ్మా. ఒక ఆటో డ్రైవర్ కలిశాడు, ఏదైనా ఎట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే, బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు. నిజంగా బాగుందని చెప్తున్నాడు అనుకుని, ఎట్టనైనా బాగుందా అన్న. సార్ ఎంత బాగుందంటే ఒక చేతితో 10 రూపాయలు ఇచ్చి ఒక చేతితో 100 రూపాయలు లాగేస్తున్నారు సార్ అన్నాడు. ఈ చేతితో 10 రూపాయలు ఇచ్చేది నాకు తెలుసాయా, 100 రూపాయలు ఎట్లా అవుతున్నారంటే, ఏమీ లేదు సార్, మా ఏరియాలో 40 ఆటోలు ఉంటాయి, ఒక 3 ఆటోలకు మాత్రం సంవత్సరానికి 10,000 రూపాయలు 30,000 రూపాయలు వేస్తారు సార్. మిగతా అందరూ ఏమనుకుంటామంటే, మహానుభావుడు ముగ్గురు కన్నా సాయం చేసి అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సంవత్సరం దాటేటప్పటికి ఒక్కొక్క ఆటోకి 10,000, 12,000, 13,000 పోలీస్ చలానా, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ వేస్తారు సార్. అందుకే సార్
ఈ చేత్తో 30,000 ఇచ్చి ఈ చేత్తో 4 లక్షలు లాక్కుంటున్నారు సార్. అప్పుడు అనిపించింది నిజమే కదా తల్లి, ఈరోజు నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కు గుండె దడదడ 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 కొట్టుకునే పరిస్థితి. ఇతర రాష్ట్రాలకు పోతే మన రాష్ట్రంలోనైనా షాక్ కొట్టాలంటే కరెంటు తిగిలి పట్టుకోబడలే, నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి.